వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. ఈ నెల 28వ తేదీన బక్రీద్ పండుగ వస్తుంది. అయితే బక్రీద్ పండుగను పురస్కరించుకొని అంటే ప్రధానంగా ముస్లిం సోదరులు అంటే గోవులను కుర్బానీ చేయడం, గోవులను అంటే ఒక రకంగా చెప్పాలంటే వాటిని కుర్బానీ అంటారు. అయితే కుర్బానీ అంటే గోవులను చంపకూడదంటూ బజరంగ దళ్, అదేవిధంగా ఆర్ఎస్ఎస్, అదేవిధంగా గో సంరక్షణ సమితి వాళ్ళు మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు అయితే చేపడుతున్నారు. ఇలా చేసిన వారిపై కఠినంగా శిక్షించాలంటూ కూడా వీళ్ళు చెప్పడం జరుగుతుంది. మొత్తం మీద ఈ హై టెన్షన్ అయితే ఏర్పడి ఉంది. అంటే ఒక పక్క ముస్లింలు గోవులను కుర్బానీ చేస్తామని ఉంటుంటే, మరో పక్కన గో సంరక్షణ సమితి, అదేవిధంగా బజరంగ దళ్ తదితర వాళ్ళంతా గోవులను చంపకూడదంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. ప్రస్తుతం ఈ అంశం మీద మాట్లాడేందుకు మైనార్టీ నాయకులు సమీ హుసేన్, ప్రస్తుతం డాక్టర్ సమీ హుసేన్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడడం. సమీ భాయ్ నమస్తే. నమస్కారం అండి. అస్సలాము అలైకుం. చెప్పండి, అంటే బక్రీద్ పండుగ తొందరలో ఈ నెల 28వ తేదీ వస్తుంది. అయితే ఎక్కువగా అంటే జంతువు కుర్బానీ అంటే పొట్టేళ్ళు కావచ్చు, అదేవిధంగా ఆవులు కావచ్చు, గోవులు కావచ్చు. అయితే గోవులను చంపవద్దంటూ గో సంరక్షణ సమితి, బజరంగ దళ్, మరి కొంతమంది హిందువులు మొత్తం ఇచ్చేస్తున్నారు. మీరు ఎందుకు అంటే చిన్న చిన్న ఇవి మేకపోతులు, అదేవిధంగా పొట్టేళ్ళని కుర్బానీ చేయవచ్చు కదా, గోవులనే కుర్బానీ చేయాల్సిన అవసరం ఏమిటి? గయాస్ గారు, గోవులను కుర్బానీ చేయాలని చెప్పి ఖురాన్లో కానీ హదీస్లో కానీ ప్రవక్త గారు కానీ ఎవరికి చెప్పలేదు. అదేవిధంగా మనం ముస్లింలు తినే ఆహార వస్తువుల్లో గోవు కూడా ఒక ఆహార వస్తువు కాబట్టి కొద్దిమంది గోవులకు, బర్రెలకు, దున్నపోతులకు కుర్బానీ చేస్తారు. అయితే ఇబ్రాహీం అలైహిస్సలాం గారు ఎవరైతే ప్రవక్త ఉండారో వాళ్ళ కుమారుడు ఇస్మాయిల్ అతనికి చాలా ఏజ్ తర్వాత ఒక కుమారుడు పుడతాడనమాట. అతని పేరు ఇస్మాయిల్ అలైహిస్సలాం. ఇస్మాయిల్ అలైహిస్సలాం పుట్టిన తర్వాత అతనికి ఏజ్ అయిపోయిన తర్వాత ఆ కుమారుడు పుట్టితే ప్రపంచంలో అన్నిటికన్నా ఎక్కువగా అతను ఇబ్రాహీం అలైహిస్సలాం గారు ఇస్మాయిల్ అలైహిస్సలాంని ప్రేమిస్తుంటే అల్లాహ్ సుబ్హానహు తఆలా అతనికి పరీక్షించాలనే ఒక నేపంతో అతనికి 3 రోజులు కలబడుతుంది అనమాట. అతను తన కుమారుని జుబా చేసినట్లు, అంటే అతనికి బలి ఇచ్చినట్టు, కుర్బానీ చేసినట్లు. ఆ కళను అతను తన కుమారుడైన ఇస్మాయిల్ అలైహిస్సలాంకి చెప్పినప్పుడు అల్లాహ్ యొక్క ఆజ్ఞ, మీరు నన్ను కుర్బానీ చేయాలని చెప్పి అల్లాహ్ మీకు ఆజ్ఞ ఇచ్చినట్లున్నారు, కాబట్టి మీకు 3 రోజులు కలబడింది, కాబట్టి మీరు నాలో ఉన్న సహనాన్ని పరీక్షించండి, నేను అల్లాహ్ కోసం త్యాగము కుర్బాన్ అవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను, మీరు నన్ను కుర్బానీ చేయండి, నా తల తిప్పేసి నన్ను నా మెడ మీద కత్తి పెట్టి నాకు కుర్బానీ చేయండి, నన్ను కోసేయండి అని చెప్పి అతను చెప్పడం జరుగుతుంది. ఇస్మాయిల్ అలైహిస్సలాం ఏదైతే అతనికి కలపడిందో అదేవిధంగా తన ఇస్మాయిల్ అలైహిస్సలాంని ఇబ్రాహీం అలైహిస్సలాము కుర్బానీ చేయడానికి అతనికి మెడ మీద కత్తి పెట్టి కోసేటప్పుడు అల్లాహ్ అతనితో ప్రసన్నుడై జిబ్రాయిల్ అలైహిస్సలాం ద్వారా స్వర్గంలో ఉన్న ఒక దుంబను, పొట్టెల్లాంటి ఒక దుంబను ఏం చేస్తాడంటే ఆ ప్రదేశంలో ఇస్మాయిల్ అలైహిస్సలాంని పక్కన లాగేసి ఆ దుంబను అక్కడ పెట్టేస్తారు. తర్వాత అల్లాహ్ సుబ్హానహు తఆలా అతనికి ఏం చెప్తాడంటే, అయ్యా నీ బిడ్డను బలి తీసుకోవడం కాదు, నువ్వు అన్నిటికన్నా ఎక్కువ ప్రేమిస్తున్న వ్యక్తిని నా కోసం త్యాగిస్తావా లేదని నేను పరీక్షించినాను, ఈ పరీక్షలో నువ్వు ఉత్తీర్ణుడు అయ్యావు కాబట్టి ప్రళయం దాకా ఈ కుర్బానీ ఇచ్చే కార్యక్రమాన్ని నేను అమల్లో పెడతానని చెప్పి అప్పటి నుంచి బక్రీద్ అప్పుడు కుర్బానీ ఇచ్చే ఆచారం వచ్చింది. ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన జీవితంలో ఎక్కడ కూడా గోవులను బలి ఇవ్వలేదండి, గోవులను కుర్బానీ చేయలేదు. అదేవిధంగా ప్రస్తుతం చాలామంది సౌదీలో ఉన్నదాన్ని, సౌదీలో చంద్రుడు కనబడిన తర్వాత 2వ రోజు మేము పండగ చేసుకుంటాము, సౌదీలో నెలవంక చూసిన తర్వాత మనం రంజాన్ డిక్లేర్ చేస్తాము, సౌదీలో హజ్ అయిన తర్వాత మేము బక్రీద్ చేసుకుంటాము. ఇవన్నీ కూడా మనం కొన్ని, ఎందుకంటే మక్కా మదీనా అనేది, సౌదీ అనేది ప్రవక్త గారు పుట్టిన ప్రదేశం కాబట్టి అక్కడి ఆచారాలను మేము కాపీ కొడుతుంటాం. ఇస్లాం ధర్మంలో ప్రపంచంలో ఉన్న ముస్లిమ్స్ అందరు కూడా సౌదీలో లాగా జరిగింది, అక్కడ ఇలాగ జరిగింది, ఇస్లాంలో ఈ రంజాన్ అప్పుడు కూడా అవును అక్కడ నెలవంక చూసి చేసిన తర్వాత 2వ రోజు ఇక్కడ చేసుకుంటాం. అది నేను ఎవరైతే మన భారతదేశంలో ఆవులకు కుర్బానీ ఇవ్వాలని చెప్తున్నారు కదా, అంటే ముస్లింలు అందరూ కూడా ఆవులకు ఇవ్వరండి. ముస్లింలలో ఒక 10%, 15% కొద్దిగా మిడిల్ క్లాస్ వాళ్ళు, బిలో పావర్టీ లైన్లో ఉన్నవాళ్ళు ఆవులకు ఇవ్వడానికి ముందుకు వెళ్తారు. ఆవులకు కుర్బానీ చేయరని మేము చెప్తే అబద్ధం చెప్పినట్లు. కానీ 1,00,000 మంది ఇస్తే
దాంట్లో ఒక 5,000 10,000 మంది ఆవులకు కుర్బానీ ఇస్తారండి. అయితే సౌదీలో ఎక్కడైనా ఆవులను కుర్బానీ ఇచ్చినట్లు చూసారా మీరు? లేదు. సౌదీలో పొట్టేళ్లను ఒంటేళ్లను కోస్తారు, కానీ ఆవులను కుర్బానీ కానీ ఆవు అనేది సౌదీలో మనకు ఉండదు. గల్ఫ్ కంట్రీస్లో ఆవు అనేది అక్కడ రేర్ అనమాట. ఇంకొకటి ఏంటంటే ఈ ఆవులకు కుర్బానీ ఇవ్వకూడదని చెప్పి భారతదేశంలో ఉన్న ప్రతి జమాత్కి చెందిన ఆలింలు ఫత్వాలు ఇచ్చి ఉన్నారు. కానీ కొంతమంది మూర్ఖత్వంగా ఆవులను కొయ్యడము, ఆవులను గో సంరక్షణ సమితి వాళ్ళు కానివ్వండి, ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ కూడా బక్రీద్ వచ్చినప్పుడు వాళ్ళు మామూలు యాక్టివేట్ ఉంటారు, దానికన్నా ఎక్స్ట్రా ఎనర్జీతో బూస్ట్ తాగేసి పైకి వస్తారనమాట ముస్లింల పైకి. గోవులను ముస్లింలు కోసేస్తున్నారు, ముస్లింలు గోవులను తినేస్తున్నారు, గోమాతను హత్య చేసేస్తున్నారని 365 రోజులు గోవధ జరుగుతూనే ఉంది భారతదేశంలో. 365 రోజులు గోవులను కోసుకొని తినేవాళ్ళు తింటూనే ఉన్నారు. ఇప్పుడు 100 కేజీల ఆవు మాంసం మార్కెట్లో వచ్చిందనుకోండి, 20 కేజీలు ముస్లింలు తీసుకున్నారు అనుకోండి, మిగతా 80 కేజీలు చాలా ఇతర కులస్తులు తీసుకుంటున్నారు. ఆ కులాల పేర్లు నేను ఎత్తి కాంట్రవర్సిటీ చేసే ఉద్దేశం నాది కాదు. కానీ ఉన్న వాస్తవం ఏదైతే ఉందో అది మెజారిటీ పర్సన్స్కి తెలియాలా. ఎవరైతే ముస్లింలను గోహంతకుల్లాగా చూస్తున్నారో వాళ్లకు వాస్తవాలు ఏందని తెలియాలని ఉద్దేశంతో చెప్తున్నా. ముస్లింలు ఒక్కలే తింటారా? మామూలుగా మనం పల్లెల్లో గ్రామాల్లో చూస్తాము, ఏదైనా బర్రెలు కానీ దున్నపోతులు కానీ ఏదైనా చచ్చిపోతే ఆ చచ్చిపోయిన కలేబరాలను కూడా తీసుకొని పోయి కోసుకొని తినే కులాలు చాలా ఉన్నాయి. వాటి గురించి నేను కులాల పేర్లు ఎత్తదలుచుకోవటం లేదు. కానీ కేవలం ముస్లింలను టార్గెట్ చేయడము, బక్రీద్ వచ్చినప్పుడు వాళ్ళు యాక్టివేట్ అయిపోయి గోవులను రక్షిస్తున్నాము, జుట్టులు పట్టుకొని కొట్టడము. అసలు మా ముస్లిమ్స్కు సిగ్గుండాలండి. తల్లి ఇచ్చే పాలు ఇచ్చే తల్లి లాంటి ఆవును కొయ్యకూడదు భారతదేశంలో ఏ ముస్లిం కూడా. ఒక గర్భవతి కాన్పప్పుడు చచ్చిపోయిందనుకోండి, ఆమె హిందూ కానీ ముస్లిం కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ కానీ సిక్కులు కానీ జైన్లు కానీ ఏ కులానికి చెందిన మహిళ అయినా కానీ ఆమె ఇది కాన్పు జరిగేటప్పుడు డెలివరీ టైంలో ఆమె చచ్చిపోయిందనుకోండి, ఆ బిడ్డ పాలు ఎవరు ఇస్తారు? డబ్బా పాలు పడదు, ఆవు పాలే వాళ్ళకి ఇస్తారు. అంటే ఆవు తల్లి లాంటి ఆవును కొయ్యడం అనేది దాని కరాఖండిగా నేను దాన్ని ఒప్పుకోను. ఎక్కడ కూడా ఒక్క మాట గయాస్ గారు, ఆవులను ముస్లింలు కొయ్యడానికే లేదండి. ఎందుకు? మనం ఏందో రంజాన్ బక్రీద్లో ఎవరో కొంతమంది కోసిన దానికి మొత్తం భారతదేశంలో ఉన్న ముస్లింలందరినీ రకరకాలుగా కులం పేరు పెట్టి తుర్కలు మర్కలు అదేని ఇదేని బూతులు తిట్లు ఇవన్నీ మనం వెళ్ళాము. మనకొద్దు. ఇస్లాం ధర్మంలో ఆవులను కొయ్యమని చెప్పి ఖురాన్లో హదీస్లో చెప్పలేదు. అదేవిధంగా ముస్లింలు ఒక్కళ్ళే ఆవు మాంసం తినడం లేదు. ఎన్నో అల్ కబీర్ కానివ్వండి, రకరకాల ఏదైతే ఆవు మాంసం ఎక్స్పోర్ట్ చేసే కంపెనీలు ఉన్నాయో అవన్నీ కూడా హిందువులవే. ఆ కంపెనీలు ఎందుకు ముయించడం లేదు? ఆవులను బక్రీదులు అమ్మడానికి ఏ విధంగా పొట్టేళ్లను సాకుతారో గ్రామాలు అదే విధంగా ఆవులను సాకే వాళ్ళు చాలామంది ఉన్నారు. అసలు మాకు వద్దండి, మేము కొనము. మేము అన్ని మసీదులలో కూడా అనౌన్స్ చేయిస్తున్నాం. అన్ని మసీదులలో కూడా దయచేసి ఖుర్బానీ ఇచ్చేవాళ్ళు మీకు ఆర్థిక స్తోమత లేకపోతే మీరు ఖుర్బానీ ఇవ్వబాకండి. మీకు ఆర్థిక స్తోమత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇచ్చినప్పుడు మీరు పొట్టేళ్ళకి ఖుర్బానీ ఇవ్వండి. ఒక్కసారి మీరు ఖుర్బానీ ఇచ్చారు, ప్రతి సంవత్సరం ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి దయచేసి ముస్లింలే గోవులను హత్య చేస్తారు. ఆ సమస్య లేదండి. ముస్లింలలో 85% ముస్లిమ్స్ గోమాంసం తినరు. ఆ వాస్తవం ఎంతమందికి తెలుసు? ఒకటి ఇక్కడ గోవులను అంటే మన భారతదేశంలో గోవులను హిందువులు చాలా పవిత్రంగా పూజించడము అలా చేస్తూ వస్తున్నారు. అంటే అలాంటి వాళ్ళు పూజించే అంటే మన పక్కన అంటే మన భారతదేశంలో అన్ని కులాల వాళ్ళు ఒకరినొకరు గౌరవించుకుంటా ఒకరొకరు ఇది చేసుకుంటా ముందుకెళ్తున్నారు. అలాంటి సమయంలో హిందువులు పూజించే వాటిని ఈ విధంగా హత్య చేయడం అనేది ఎంతవరకు కరెక్టు? అదేవిధంగా ముస్లిమ్స్లలో అందరూ ఎందుకు కొంతమంది ముస్లిం మత చాదస్సువాదులే దీన్ని ప్రోత్సహిస్తున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. దాన్ని ఏమంటారు? ఇప్పుడు హిందువులు గోవులను పూజిస్తారు. ఎందుకంటే వాళ్ళకు 3 కోటి దేవతలు గోవు యొక్క పాలు కానివ్వండి, పెరుగు కానివ్వండి, అదేవిధంగా నెయ్యి, ఇవన్నీ కూడా ఆ వస్తువులు ఏదైతే ఉన్నాయో తింటారు. పూజల్లో కూడా యూజ్ చేస్తారు. గోమూత్రాన్ని తాగుతారు. అదేవిధంగా గోవు యొక్క పేడ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు ఇళ్ల ముందర కళ్యాపు చల్లుకొని ఆ పేడని ఇళ్లను కూడా పూసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు దాన్ని పవిత్రంగా భావిస్తారు. ఆర్గానికల్గా కూడా గోవు పేడ ఏదైతే ఉందో
అది ఫర్టిలైజర్ లేని ఎరువులాగా పంటలకు గింటలకు ప్రతిదానికి ఉపయోగపడుతుంది. గోవును వాళ్ళు పూజిస్తారు, మేము గోవుని గౌరవిస్తాం. మేము పూజించము, గోవుని గౌరవిస్తాము. కాబట్టి మేము చెప్తున్నాం కదా, పాలిచ్చే తల్లిని గొంతు కోయడంలో ఎంత పాపం ఉందో పాలిచ్చే ఆవును గొంతు కోయడంలో అంతే పాపం ఉందని నేను ఖచ్చితంగా చెప్తున్నా. నా మీద ముస్లిం ఛాందసవాదులు విమర్శించినా, కామెంట్ బాక్సులు వచ్చి నాకు అమ్మబూతులు తిట్టినా, నాకు ఏం చెప్పినా కానీ గోవు ఏదైతే పాలిచ్చే తల్లిని కోయడం ఎంత పాపమో పాలిచ్చే గోవుని కోయడం కూడా అంతే మహాపాపం. అటువంటి మహాపాపం ముస్లింలు చేయకూడదు. మొహమ్మద్ ప్రవక్త గారు ఎక్కడ గోవులను కోయలేదు, ఖురాన్లో కానీ హదీస్లో కానీ గోవులను కోయమని ఎక్కడ చెప్పలేదు. కానీ ఒకటే నేను చెప్తున్నాను, ఎవరైతే ఈ గో సంరక్షకులు ఉన్నారో, ఎవరైతే ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు గోవుల మీద ముస్లింలను టార్గెట్ చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి, మనసు పెట్టి మీరు ఆలోచించండి. 365 రోజులు గోవులు ఎక్కడో ఒక దగ్గర కోస్తున్నారు. 365 రోజులు గోశాలల్లో దానికి తిండి లేకుండా గోవులు చచ్చిపోతున్నాయి. గోశాలల్లో కొన్ని వందల గోవులు చచ్చిపోతున్నాయి. లక్షల కోట్ల రూపాయలు గోవుల పేర్లు చెప్పి తినేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అక్కడ పోయి మీరు ఎందుకు పోరాటం చేయటం లేదు? ఎవరైతే ఆవు మాంసాన్ని విదేశాలకు, వెస్టర్న్ కంట్రీస్కు, ఇజ్రాయిల్ లాంటి కంట్రీలకు, ఆఫ్రికన్ కంట్రీలకు, ఏదైతే గోమాంసాన్ని గల్ఫ్ కంట్రీస్కు, అదేవిధంగా అమెరికాకు, ఎక్కడైతే శీతలంగా ఉండే ప్రదేశాలు ఏదైతే ఉంటాయో, మంచు పడే ప్రదేశాలు ఉంటాయో, శరీరంలో వేడి కోసం ఈ గోవుల మాంసం కొన్ని లక్షల టన్నులు కొన్ని వేల సంఖ్యలో ప్రతిరోజు గోవులను కోస్తున్నారు కదా. ఎక్కడ కోస్తున్నారు మీకు తెలుసు కదా, ఎవరు కోస్తున్నారు మీకు తెలుసు కదా. నిజంగా మీకు సనాతన ధర్మం మీద ప్రేమ, గోవులను నిజంగా మీరు తల్లిలాగా కానీ భావిస్తే అక్కడ పోయి మీరు ఎందుకు దాన్ని ఆపటం లేదు? అదేవిధంగా నా హిందూ సోదరులకు నేను చెప్తున్నా, గోవును జాతీయ జంతువులాగా డిక్లేర్ చేయాలా? ఆ పోరాటం చేయడానికి డిక్లేర్ చేయమని చెప్పి కావాలంటే నేను ఆమరణ నిరాదీక్ష కూర్చుంటా. నా తోడు కూర్చోడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? గోవులను ఏ విధంగా జాతీయ పక్షి నెమలి ఉందో, ఏదైతే జాతీయ జంతువు పులి ఉందో, అదేవిధంగా జాతీయ జంతువులాగా గోవును కూడా చేర్చాలని చెప్పి ఆమరణ నిరాహార దీక్ష నేను కూర్చోడానికి సిద్ధంగా ఉండా. నేను కూర్చుండే నిరాహార దీక్షలో నన్ను సహకరించడానికి మీ హిందూ సోదరులు ఎంతమంది వస్తారో రండి. ఎందుకంటే గోవు అనేది మీరు ఏ విధంగా తల్లిలాగా చూస్తారో మేము కూడా తల్లిలాగానే చూస్తాం. తల్లి లేని బిడ్డలకు పాలిచ్చే గోవు, బర్రె, ఇవన్నీ కూడా ఏంటంటే అవి ఏం మాంసాహారులు కావు, శాకాహారులు. అవి గడ్డి తింటాయి. అదేవిధంగా ఏదైతే ఆకులు ఉన్నాయో తింటాయి. అవి తినేసి ఎవరైతే తల్లి లేని బిడ్డలు ఉంటారో అటువంటి వాళ్ళకు పాలిచ్చే అటువంటి గోవులను కోయడం అనేది మహాపాపం. దాన్ని ఏ ముస్లిం కూడా ఒప్పుకోడు. దాన్ని కరాఖండిగా మేము ఖండిస్తాం. స్వామి గారు, ఒకటి అసలు ముస్లిమ్స్ ఎంతో పవిత్రంగా చేసే ఖురాన్లో గోవుని ఖుర్బానీ ఇవ్వవచ్చు అనేది ఉందా? ఖురాన్లో కూడా లేదు, హదీస్లో కూడా లేదు. ప్రవక్త గారు కూడా ఎక్కడ చెప్పలేదు ఎక్కడ గోవును ఖుర్బానీ. ఎందువల్ల? మనం తినే జంతువులను ఖుర్బానీ ఇవ్వచ్చు అని చెప్పి పెద్దలు చెప్పారు. తినే జంతువుల్లో ఆవు కూడా ముస్లిమ్స్లో కొద్దిమంది తింటారు దాన్ని. అటువంటి పరిస్థితుల్లో ఆ గోవు యొక్క మాంసాన్ని డబ్బులు లేని వాళ్ళు ఏంటంటే ఖుర్బానీ ఇవ్వాలనే ఆతృతతో ఈ ఒక గోవులో 7 మంది షేర్ చేసుకుంటారు. ఒక పొట్టేలు ఇవ్వాలంటే 15-20 వేలు అవుతుంది. అలా కాకుండా ఒక గోవును తీసుకొని ఎక్కువ 7 మంది భాగాలు వేసుకొని ఆ గోవుని ఖుర్బానీ ఇస్తారు. మీ దగ్గర ఆర్థిక స్తోమత లేనప్పుడు మీరు ఖుర్బానీ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు భాగాలు వేసుకొని ఇక్కడ ఏదైతే కుల మతాల మధ్య చిచ్చు పెట్టే కార్యక్రమాన్ని చేయమని చెప్పి ఖురాన్ కానీ హదీస్ కానీ ప్రవక్త గారు కానీ మాకు చెప్పలేదండి. మనకు ఎదుటి మనిషిని ఇబ్బంది పడే పని ఏది కూడా చేయవద్దని చెప్పి మాకు ప్రవక్త గారు బోధించి ఉన్నారు. ఎదుటి మనిషి దారిలో మేము పోయేటప్పుడు అడ్డంగా రాయి పడి ఉంటే ఆ రాయిని తీసుకొని పక్కన వేయమని చెప్పి ప్రవక్త గారు మాకు బోధించున్నారు. అదేవిధంగా ప్రవక్త గారు ఇతర కులాలను కానీ ఇతర మతాలు కానీ వేరే ధర్మాలను ఆచరించే వాళ్లకు మీరు వేలెత్తి చూపించబాకండి, వాళ్ళకు తుష్కారంగా మాట్లాడబాకండి. ఒక్కసారి మీరు వాళ్ళ దేవుళ్ళ గురించి, వాళ్ళ భగవంతుడి గురించి మాట్లాడితే 100 సార్లు వాళ్ళు మీ అల్లా గురించి మాట్లాడతారు. కాబట్టి వాళ్ళందరితో సామరస్యంగా కలిసిమలిసి వాళ్ళని కలుపుకొని జీవించమని చెప్పి ప్రవక్త గారు బోధించినారు. కానీ కొంతమంది ఏంటంటే రాజకీయ లబ్ధి కోసము, విదేశాల నుంచి డబ్బులు తెప్పించుకోవడం కోసము ఈ రకరకాలుగా ఏంటంటే విద్వేషాలను రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తున్నారు. నేను 2 చేతులు జోడించి సలాంలు చేసి నా ముస్లిం సోదరులకు చెప్తున్నా, దయచేసి
ఈ సంవత్సరం నుంచి ప్రతి ఒక్కరు కూడా గుండెల మీద చేయి పెట్టుకొని అహద్ చేయండి. అల్లా కోసం, ప్రవక్త గారి కోసం ఆవు ఇచ్చే గోవులను ఎవరు కూడా కుర్బానీ ఇవ్వబాకండి. అదేవిధంగా నా హిందూ సోదరులకు నమస్కరించి చెప్తున్నా, గోవును జాతీయ జంతువులాగా ప్రకటించాలని చెప్పి మేమందరం పోరాటం చేద్దాం. మీరందరూ రాండి, నేను ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటా. మనమందరం కూడా మన గోవును, మా గోమాతను జాతీయ జంతువులాగా ప్రకటించుకుందాం, దాన్ని రక్షించుకుందాం. మీ ఏదైతే మనోభావాలు ఉన్నాయో దాన్ని కాపాడడానికి ప్రాణ త్యాగానికైనా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటున్నాం. ఇంకోటి, గోహత్య పేరుతో కూడా ముస్లిమ్స్ మీద దాడులు జరుగుతున్నాయి. దాని మీద మీరు ఎలా చూస్తారు? అదేనండి నేను చెప్తుండేది. గోహత్య అంటే గోమాంసము 100 మంది తిన్నారు అనుకోండి, దాంట్లో 20% ముస్లిమ్సే ఉంటారు. వేరే వాళ్ళు తింటున్నారు కదా, వాళ్ళని ఎందుకు మీరు అడగటం లేదు? వాళ్ళకి ఎందుకు మీరు డిస్కషన్ చేయటం లేదు? ఎక్స్పోర్ట్ కంపెనీలన్నీ హిందువులే కదా. అల్ కబీర్ ఉంది, పేరు వచ్చి అల్ కబీరు, దాని ఓనర్ ఎవరో ఒక హిందూ. ఇంకొకటి ఉంది, దాని ఓనర్ హిందూ. 7 పెద్ద కంపెనీలు భారతదేశం నుంచి లక్షల టన్నులు గోవు మాంసాన్ని ఎక్స్పోర్ట్ చేసే కంపెనీలు ఏదైతే ఉన్నాయో ఆ కంపెనీలన్నీ హిందువులవి, బ్రాహ్మిన్స్వి. మీరెందుకు దాన్ని అరికట్టడం లేదు? దాన్ని ఎందుకు మీరు ఆపటం లేదు చెప్పండి. నేను చెప్పేది అదే. కేవలం రాజకీయ లబ్ధి కోసము ముస్లింలను బూచిగా చూపించి రాజకీయ పబ్బం గడుపుకోవాలి కాబట్టి ముస్లింలను రెచ్చగొట్టడానికి, మత విద్వేషాలను రెచ్చగొట్టడానికి జరుగుతున్న కుట్రలో భాగం తప్ప గోవు మీద, గోమాత మీద ప్రేమతో కాదు. నిజంగా గోమాత మీద ప్రేమ కానీ ఉంటే రండి, దాన్ని జాతీయ జంతువులాగా ప్రకటించండి నేను చెప్దాము. దానికోసం రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా పోరాటం చేద్దాం. రండి, అందరం కలిసి. మొత్తం మీద గోహత్య చేయవద్దంటూ కూడా మీరు కూడా ప్రచారం చేస్తున్నారు. 101% అండి. గోవును కొయ్యడం మహాపాపం. గోవు పాలిచ్చే గోవులను కొయ్యడానికి ఇస్లాంలో ఎక్కడ కూడా మీకు ఆవులను కొయ్యండి అని చెప్పి ఎక్కడ ప్రవక్త గారు కానివ్వండి, ఖురాన్లో కానీ హదీస్లో కానీ చెప్పలేదు. కాబట్టి ఎవరు కోసినా కానీ వాళ్ళు వస్తారో రారో తెలియదు. కానీ నెల్లూరులో అయితే నాకు తెలిసి ఫలానా దగ్గర గోవులకు వస్తున్నానంటే నేను పోయి అక్కడ దాన్ని ఆపుతాను. అవసరమైతే వాళ్ళతో కొట్లాట కూడా చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సైన్ భాయ్. ఇది పరిస్థితి. అంటే ఎవరు అంటే బక్రీద్ పండుగ వస్తూ ఉంది, ఎవరు గోహత్య అనేది చేయకూడదు, కుర్బాన్ని చేయవద్దు, అంతకైతే ఇవ్వవద్దు, పేదరికం ఉంటే ఇవ్వవద్దు అని కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఎక్కడైనా గోవుని కుర్బానీ చేస్తుంటే తాను ముందు వచ్చి అక్కడ ఆపేస్తానంటూ కూడా సమీ హుస్సేన్ అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అల్తాఫ్తో గయాజ్, RTV, నెల్లూరు నుంచి.